హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎడ్యుకమ్ ఇన్ఫో. ఈ వీడియోలో మనం డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఇంతకుముందు రాసిన టెట్ హాల్ టికెట్ 2-3 టెట్లు రాసి ఉంటారు కదా, ఆ హాల్ టికెట్ నెంబర్లు ఎవరైతే మర్చిపోయి ఉంటారో ఈ వీడియోలో మనం ఆ హాల్ టికెట్ నెంబర్ ఎలా తెలుసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క మొబైల్లో గూగుల్కి వెళ్ళండి. గూగుల్కి వెళ్ళి ఏపీ టెట్ అని అయితే సెర్చ్ చేయండి. ఏపీ టెట్ అని అయితే సెర్చ్ చేస్తే మీరు మా గవర్నమెంట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తారు, టెట్ వెబ్సైట్కి. అక్కడ మీకు ఏపీ టెట్ అని కనిపించింది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే మనకి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందండి. మీరు అవన్నీ ఆప్షన్స్ అన్నీ కూడా జూమ్ చేసి చూడండి. మీకు అక్కడ డిఫరెంట్ కేటగిరీస్లో ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. అందులో మనకు కావాల్సింది ఏంటండి, టెట్ యొక్క క్యాండిడేట్ ఐడి కానీ టెట్ మార్క్స్ కానీ అక్కడ మీకు గ్రీన్ కలర్లో ఉంది కదా, ప్రీవియస్ ఫర్గటర్ నో క్యాండిడేట్ ఐడి ఆర్ ప్రీవియస్ టెట్ మార్క్స్ అని, అదైతే క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీరైతే ఒక పేజ్లోకి వెళ్తారు. అక్కడ మొబైల్ నెంబర్ ఆర్ ఆధార్ ఆర్ టెట్ హాల్ టికెట్ నెంబర్ అని కనిపిస్తుందండి. అంటే మీరు దేని ద్వారా టెట్ మార్క్స్ అని తెలుసుకోవాలనుకుంటున్నారు అని. ఈ మూడిట్లో మొబైల్ నెంబర్, టెట్ హాల్ టికెట్ నెంబర్ కన్నా ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేస్తే మీరు ఇప్పటి వరకు ఎన్ని టెట్లు రాశారో అన్ని టెట్స్ యొక్క స్కోర్స్ మొత్తం మనకి వచ్చేస్తాయండి. మీరు ఇప్పటి వరకు 3 టెట్స్ రాసుండే 3 టెట్ స్కోర్స్, 2 టెట్స్ రాసుండే 2 టెట్ స్కోర్స్ కూడా వచ్చేస్తాయి. మీ యొక్క ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేస్తే అక్కడ ఓకే చేస్తే మీరు రాసిన టెట్ డీటెయిల్స్ అన్నీ మొత్తం వస్తాయండి. ఇదైతే మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఇది అఫీషియల్ వెబ్సైట్లోదే కాబట్టి రేపు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అయితే కంపల్సరీ యూజ్ అయితే ఉంటుంది. సో దీన్ని మీరు స్క్రీన్ షాట్ పెట్టుకోండి. ఈ టెట్ నెంబర్స్ ద్వారా మీరు ప్రీవియస్ స్కోర్ కూడా తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.